ఈరోజు మనం కనిష్ట వ్యయ సమ్మేళనం గురించి తెలుసుకుంటాం. కనిష్ట వ్యయ సమ్మేళనంలో మీకు ఇప్పుడు కనబడుతుంది కదా, ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతుంది చూసారా. ఇక్కడ ఇది ఏమంటామంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐసోకాంట్ కర్వ్స్, సమోత్పత్తి రేఖలు. మనకి కనిష్ట వ్యయ సమ్మేళనం తెలియాలంటే ముందుగా సమోత్పత్తి రేఖలు అనేది అర్థం కావాలి. ఆల్రెడీ మీకు ఇంతకుముందు లెసన్లో చెప్పాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. సమోత్పత్తి రేఖలు అంటే ఐసోకాన్స్ అనేటువంటివి నెగిటివ్లీ స్లోపుడ్ అంటే రుణాత్మక వాలుని కలిగి ఉంటాయి. అలాగే అధిక స్థాయిలో ఉన్న సమోత్పత్తి రేఖ అధిక స్థాయి ఉత్పత్తిని సూచిస్తుంది. అలాగే ఏ రెండు సమోత్పత్తి రేఖలు పరస్పరం ఖండించుకోవు. అలాగే సమోత్పత్తి రేఖలు మూల బిందువు నుంచి కుంభాకారంలో ఉంటాయి. ఇవి కొన్ని ప్రధానమైనటువంటి సమోత్పత్తి రేఖల లక్షణాలు. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఈ పటంలో 100 యూనిట్ల ఉత్పత్తి చేయడానికి ఇవి ఐసోకాంట్స్ అనేటువంటివి. ఈ మొత్తము ఈ రేఖను ఐసోకాంట్ అనరు. ఇక్కడ మీకు ఒక బోర్డర్ పెట్టినారు చూడండి. ఇగో ఈ బి నుంచి ఇక్కడ సి వరకు ఉన్న ప్లేస్ని దీన్నే ఐసోకాంట్ అంటాం. సో అంటే మీరు హైలైట్ చేసి చూపిస్తా చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఉన్నది. ఇక ఈ మిగిలింది ఇది మళ్ళీ రివర్స్ టర్న్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ కాదనమాట. అది రిడ్జ్ లైన్స్లో మనకు వస్తుంది, అది తర్వాత చెప్పుకుంటాం. ఇక్కడ ఐసోకాన్స్ అనేటువంటివి రుణాత్మక వాలుని కలిగి ఉంటాయి. ఎందుకంటే ఉత్పత్తిలో y అక్షం మీద క్యాపిటల్, x అక్షం మీద మూలధనం రెండింటిని మేళవించాల. ఈ రెండు ఉత్పాదకాలని ఏ విధంగా మేళవిస్తే ఉత్పత్తి ఎలా వస్తుంది అనేది మనకి తెలుస్తుంది. అయితే ఒకే విధమైన ఉత్పత్తి స్థాయిని సూచించే వివిధ కలయికలను తెలిపేదే సమోత్పత్తి రేఖ. అంటే ఇక్కడ బి నుంచి సి వరకు మనం అబ్జర్వ్ చేస్తే ఒకే ఉత్పత్తి 100 యూనిట్ల ఉత్పత్తి అవుతుంది. కానీ ఉత్పత్తి కారకాల కలయిక ఏముంది, బి వద్ద ఇగో ఇక్కడ వరకు క్యాపిటల్ని, ఇగో మనం ఇక్కడ వరకు మూలధనాన్ని వాడడం జరిగింది. అంటే ఇక్కడ ఏ అనే బిందువు పెడతాం, సారీ ఏదన్నా ఒక బిందువు పెట్టుకోవచ్చు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంత మొత్తంలో క్యాపిటల్, ఇంత మొత్తంలో మనం ఇది మనం వాడినాం. అంటే ఇదే రేఖ పైన మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా ఈ బిందువు వద్ద చూడండి మూలధనం ఇగో ఇక్కడ వరకు వాడడం జరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వాడినాం. ఈ బిందువు వద్ద లేబర్ అక్కడ వరకు వాడినాం. మూలధనం ఎంత వాడినాం, తక్కువ మొత్తంలో వాడినాం. అంటే ఈ కలయికలో శ్రమని ఎక్కువగాను, అంటే లేబర్, శ్రమ అంటే లేబర్ ఎల్ అనే అక్షరం సూచిస్తాం కదా, శ్రమని ఎక్కువ మొత్తంలో వాడినాం, మూలధనాన్ని తక్కువ మొత్తంలో వాడినాం. అంటే శ్రమ మూలధనంల వివిధ కలయికలు అనమాట. ఈ సమోత్పత్తి రేఖల్లో ఏం చూపిస్తాయి, ఒకే ఉత్పత్తిని సూచించేటువంటి వివిధ రకాల కలయికలను సూచించే రేఖలే సమోత్పత్తి రేఖలు. ఓకేనా. ఒకే విధమైన ఉత్పత్తి స్థాయిని సూచించే వివిధ కలయికలే సమోత్పత్తి రేఖలు. ఇవేమవుతాయి, ఎడమ నుంచి కుడికి కిందికి వాలు ఉంటాయి, అంటే రుణాత్మక వాలును కలిగి ఉంటాయి. అది ఫస్ట్ లక్షణం. సో ఇలా ఉంటాయి రుణాత్మక వాలు అంటే. ఇంతకుముందు ఓవరాల్గా మనం రేఖ గీస్తే ఎట్లుంటుందని ఇట్లా తిప్పి చూపించినాం. ఈ రిడ్జ్ లైన్లను దాటితే ఇంకా అది సమోత్పత్తి రేఖ కాదు. కాబట్టి ఆ రిడ్జ్ లైన్ల దగ్గర కట్ చేస్తే మనం సమోత్పత్తి రేఖ నెక్స్ట్ మనం సూచించిన విధంగా ఉంటుంది. ఇందులో ఏం చెప్తున్నాం, ఇంకొక లక్షణము, సమోత్పత్తి రేఖలు రుణాత్మక వాలుని కలిగి ఉంటాయి. చూడండి రుణాత్మక వాలు ఉన్నాయి. అధిక స్థాయి సమోత్పత్తి రేఖ అధిక ఉత్పత్తిని సూచిస్తుంది. ఇగో ఇంతకుముందు కూడా లాస్ట్ మనం చెప్పినాను, మూల బిందువు నుంచి కుడివైపుకి వెళ్తూ ఉంటే కుడివైపునున్న రేఖలు అధిక ఉత్పత్తిని సూచిస్తాయి. సో ఇది మూల బిందువు. ఇవి ఇక్కడ నేను రౌండప్ చేసిన. సో ఇక్కడి నుంచి ఇలా వెళుతూ ఉన్నప్పుడు చూడండి,
సో ఇది బాణం గుర్తుపెట్టినా కదా, ఇలా వెళ్తూ ఉన్నప్పుడు కుడివైపున వెళ్తూ ఉంటే కుడివైపున ఉన్న రేఖలు అధిక ఉత్పత్తిని సూచిస్తాయి. మొదలు వచ్చింది P1 అనే రేఖ. ఇక్కడ ఎంత ఉత్పత్తి వస్తుంది? ఈ సమోత్పత్తి రేఖ వద్ద ఏ బిందువు వద్ద అయినా కూడా ఈ కలయికల్లో 100 యూనిట్ల ఉత్పత్తే వస్తుంది. కానీ దీనికన్నా కుడివైపున అంటే అధిక స్థాయి సమోత్పాదక రేఖ అధిక ఉత్పత్తిని సూచిస్తుంది. ఈ P2 అనేటువంటిది మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 200 యూనిట్ల ఉత్పత్తి పెరుగుతుంది. అంటే అధిక స్థాయిలో ఉన్న సమోత్పాదక రేఖ అధిక ఉత్పత్తి స్థాయిని సూచిస్తుంది. అంటే మూల బిందువు నుంచి కుడివైపుకి దూరంగా వెళుతూ ఉంటే అధిక ఉత్పత్తులు సూచిస్తాయి. ఒక సమోత్పాదక రేఖ వద్ద ఏ బిందువు వద్దనైనా కూడా ఒకటే ఉత్పత్తి ఉంటుంది. కానీ ఒక రేఖకి కుడివైపున ఉన్న రేఖ ఎక్కువ ఉత్పత్తినిస్తుంది, ఎడమ వైపున ఉన్న రేఖ తక్కువ ఉత్పత్తి స్థాయిని సూచిస్తుంది. సపోజ్ ఇక్కడ పటంలో మనం ఇంకొక రేఖని గీసినాం. ఇప్పుడు నేను గీసిన చూడండి. సో దీనికి P3 అనే అక్షరం పెట్టినాం, P3. అప్పుడు దీనికి ఏం చెప్తాం? ఇది ఎన్ని యూనిట్ల ఉత్పత్తి చేస్తుంది? 300 యూనిట్స్ అని మనం అనుకోవాలా. ఎందుకంటే ఇది P2 కన్నా కుడివైపున ఉంది, అంటే అధిక స్థాయిలో ఉన్నది కాబట్టి అధిక ఉత్పత్తిని సూచిస్తుంది. 300 యూనిట్స్ అని చెప్తున్నాం. అదే ఇప్పుడు కిందన ఒకటి గీసినాం అనుకోండి, ఒక రేఖ కింద కూడా గీసిన చూడండి. ఇది దీనికి వినపడుతుందా? అవును సార్. P0 అని పెట్టినాం. ఇది ఎంత? ఇది పైన 100 యూనిట్లు ఇస్తుంది కదా, ఇది 50 యూనిట్లే అనుకోవాలా. అంటే ఇక్కడ సమోత్పాదక రేఖల లక్షణాలలో ఏంటి, కిందికి ఉన్నటువంటి అంటే ఎడమ వైపుకు ఉన్నటువంటి రేఖ తక్కువ ఉత్పత్తిని, కుడివైపుకు ఉన్న రేఖ ఎక్కువ ఉత్పత్తిని సూచిస్తుంది. అంటే మూల బిందువు నుంచి దూరంగా జరుగుతూ ఉంటే దూరంగా ఉన్న రేఖ అధిక ఉత్పత్తిని సూచిస్తుంది. ఇది ఒక లక్షణం అంతే. సో నెక్స్ట్ మనం పోతే ఇంకొక లక్షణం ఏంటంటే, ఏ రెండు సమోత్పాదక రేఖలు పరస్పరం ఖండించుకోవు. ఇక్కడ మీకు పటంలో కనబడుతుంది కదా, నో టూ ఐసోకాన్స్ ఆర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ అనేది ఇక్కడ మనం ఆర్ టచ్ ఆర్ ఈచ్ అదర్ అంటే ఖండించుకోవడం కానీ స్పృశించుకోవడం కానీ జరగదు. ఏ రెండు సమోత్పాదక రేఖలు ఎందుకు ఖండించుకోవడం జరగదు అని అంటే, సపోజ్ ఇక్కడ ఏ అనే బిందువు వద్ద ఖండించుకున్నాయి. మనం ఏం చెప్పినాం? దిగువన ఉన్నది తక్కువ ఉత్పత్తి, ఎగువన ఉన్నది అధిక ఉత్పత్తి అన్నాం. ఇక్కడ P1 100 యూనిట్లు, P2 200 యూనిట్లు ఇస్తుంది ఏ నుంచి ఇటువైపుకి వచ్చినప్పుడు, ఇట్లా మనం జరిగితే. కానీ ఏ నుంచి మనం ఎడమ వైపుకి ఇటువైపుకి వెళ్తే ఏమవుతుంది చూడండి, P2 100 యూనిట్లు ఉన్నది ఇక్కడికి వస్తుంది, P1 100 యూనిట్లు ఉన్నది పైకి వెళ్తుంది. మరి పైన ఉన్నది అధిక ఉత్పత్తిని సూచించాలి కదా, కానీ P1 100 యూనిట్లే సూచిస్తుంది కదా. ఇక్కడ P1 కన్నా కింద ఉన్నది ఏకి ఎడమ వైపున, అంటే 200 యూనిట్లు ఉత్పత్తి ఇస్తుంది. ఈ కలయిక కన్నా ఈ కలయిక ఎక్కువ మొత్తంలో ఉంటుంది, ఈ కలయిక ఉత్పాదకాలు తక్కువ మొత్తంలో ఉంటుంది. ఉత్పాదకాలు ఎక్కువ కలిసినప్పుడు ఎక్కువ ఉత్పత్తి ఇవ్వాలి, కానీ తక్కువ కలిసినప్పుడు ఎట్లా ఇస్తుంది? ఇది సమస్య అన్నమాట. కాబట్టి వాస్తవంగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సమోత్పాదక రేఖలు పరస్పరం ఖండించుకోవు, ఒకదానికొకటి ఖండించుకోవు, అలాగే స్పృశించుకోవు అంటే టచ్ కూడా చేసుకోవు. సో ఎప్పుడు కూడా దూరంగానే ఉంటాయి, ఎంతో కొంత డిస్టెన్స్ అనేది ఉంటుంది. సో ఇది ఇంకొక లక్షణం. ఇంకొకటి, సమోత్పాదక రేఖ మూల బిందువు నుంచి కుంభాకారంలో ఉంటుంది. అంటే an isocont curve is convex to the origin అని అర్థం. అంటే మూల బిందువు అంటే ఏంటి? ఇక్కడ పటంలో మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మూల బిందువు అన్నప్పుడు మనం ఏం చూడాలంటే, మనకి ఇదిగో నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ దానిని మూల బిందువు అంటాం. ఇక్కడ కుంభాకారం అంటే కొంచెం మూల బిందువు వైపు గుంజినట్టు ఉంటుంది. స్ట్రైట్ లైన్ అంటేనేమో ఇలా ఉంటుంది, పుటాకారం అంటేనేమో ఇలా ఉంటుంది.
కానీ ఇక్కడ పుటాకారం కాదు, స్ట్రైట్ లైన్ కాదు. ఎలా ఉంది అని అంటే మనకి కుంభాకారంలో ఉన్నది అని అర్థం అన్నమాట. ఇక్కడ మూల బిందువు నుంచి కుంభాకారంలో ఉన్నది. ఎందుకు కుంభాకారంలో ఉంటది అనేది మనం చూస్తే ఎందుకు ఉంటది అని అంటే ఇక్కడ ఈ పాయింట్లో నేను పటంలో రౌండప్ చేసిన. ఇక్కడ ఏమవుతుంది, క్యాపిటల్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంది, లేబరు చాలా తక్కువ మొత్తంలో వాడడం జరిగింది. ఇగో ఇక్కడ మూల బిందువు నుంచి ఇక్కడ వరకు, అంటే 0 నుంచి ఇక్కడ వరకు ఉన్న మొత్తం క్యాపిటల్ వాడినాం ఈ కలయికలో. కానీ లేబర్ మాత్రం కేవలం కొంచెమే వాడినాం. అయితే అడిషనల్గా ఒక యూనిట్ లేబర్ కోసము పెద్ద మొత్తంలో క్యాపిటల్ని, అంటే ఇక్కడ మనం చూపిస్తున్నాం చూడండి, ఇంత మొత్తం క్యాపిటల్ని సబ్స్టిట్యూట్ చేసిండు, అంటే ప్రతిస్థాపన చేసిండు. సో అందువల్ల ఒక యూనిట్ లేబర్ని వాడడం వల్ల ఈ కలయిక వద్ద కూడా సేమ్ ఉత్పత్తి వచ్చింది. కానీ ఇక్కడి నుంచి మళ్ళీ అడిషనల్ లేబర్ కోసము సేమ్ క్యాపిటల్ని సబ్స్టిట్యూట్ చేయలే, కొంచెం తక్కువ క్యాపిటల్ని సబ్స్టిట్యూట్ చేసిండు. సో ఇక్కడ కూడా ఇంకా కొంచెం తక్కువ చేసిండు. ఇది నేను యారో మార్క్ అన్నమాట. ఇలా ఏమవుతుంది, ప్రతిస్థాపన రేటు అంటాం. ప్రతిస్థాపన రేటు అదేమవుతుంది, తగ్గిపోతుంది. ఎందుకని, ఒకవైపున క్యాపిటల్ సంఖ్య తగ్గిపోతుంది, క్యాపిటల్ యూనిట్లు తగ్గిపోతున్నాయి, అలాగే శ్రమ అంటే మూలధనం యూనిట్లు పెరుగుతున్నాయి. కాబట్టి మొదట్లో ఎక్కువ మూలధనాన్ని వదులుకున్నాడు ఒక యూనిట్ శ్రమ కోసం. కానీ తర్వాత ఎందుకు మూలధనం యూనిట్లు తగ్గుతున్నాయి, శ్రమ యూనిట్లు పెరుగుతున్నాయి, కాబట్టి ప్రతిస్థాపన రేటు తగ్గుతూ ఉంది. కాబట్టి మనకేమవుతుంది, కర్వ్ అనేటువంటిది కుంభాకారంలో వస్తుంది. ప్రతిస్థాపన రేటు పెరిగిందనుకో కర్వ్ ఎలా ఉంటుందంటే ఇలా పుటాకారంలో ఉంటుంది. పెరగకుండా సేమ్ ఉందనుకో ఇలా స్ట్రైట్ లైన్ ఉంటుంది. కానీ ఇక్కడ తగ్గింది కాబట్టి మనకి ఏమవుతుంది, ఇది తగ్గింది కాబట్టి ఇక్కడ కుంభాకారంలో ఉంటుంది. అంటే సింపుల్, అది రీజన్ ఏంటి అంటే కుంభాకారంలో ఉంటుంది. సో ఇవన్నీ మనకి ప్రధానమైన లక్షణాలు ఇప్పటివరకు చెప్పుకున్నాయి. సో నేను చెప్తూ మళ్ళీ డిలీట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది కాబట్టి డిలీట్ చేస్తున్నాయి ఇవన్నీ. సో రైట్, ఇప్పుడు ప్రధానమైన లక్షణాలు ఏం చెప్పుకున్నాం, సమోత్పత్తి రేఖ రుణాత్మక వాలును కలిగి ఉంటుంది, అధిక స్థాయి సమోత్పత్తి రేఖ అధిక ఉత్పత్తిని సూచిస్తుంది, ఏ రెండు సమోత్పత్తి రేఖలు కూడా పరస్పరం ఖండించుకోవు, సమోత్పత్తి రేఖ మూల బిందువుకి కుంభాకారంలో ఉంటుంది. ఇది మనం చెప్పుకున్నాం. ఇప్పుడు సమవ్యయ రేఖ అంటే ఏంటో తెలుసుకోవాలా. మనకి ఉత్పత్తిదారుని సమతౌల్యము లేదా కనీస వ్యయ సమ్మేళనం తెలవాలి అంటే ఐసోకాస్ట్స్ అంటే సమవ్యయ రేఖ అంటే ఏందో తెలవాలి మీకు. ఐసోకాస్ట్స్ అంటే సమవ్యయ రేఖ, సమవ్యయ రేఖ. సమవ్యయ రేఖ అని అంటే ఏంటంటే ఉత్పత్తిదారుడు సపోజ్ కొంత ఉత్పత్తి చేయాలనుకుంటున్నాడు, ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నాడు అనేది మనకి తెలిస్తే ఆ ఖర్చు ఎంత పెట్టాలనుకుంటున్నాడో దానిని వ్యయము అంటాం. ఆ వ్యయము ఆధారంగా ఎంత క్యాపిటల్ వస్తుంది అంటే మూలధన ఎంత వస్తుంది, లేదా ఆ వ్యయం పైన శ్రామికుల యూనిట్లు ఎన్ని లభిస్తాయి, వీటిని మనం పటంలో చూపించి ఆ రెండింటిని కలుపుతూ గీసిన రేఖనే సమవ్యయ రేఖ అంటాం. అంటే ఈ రేఖ ఏం చేస్తుందంటే ఉత్పత్తిదారుడు తన దగ్గర ఉన్నటువంటి ఆ పెట్టుబడి సహాయంతోటి తాను వెచ్చించగలిగిన మూలధనము లేదా మూలధనము మరియు శ్రామికుల యూనిట్లను సూచిస్తుంది. సపోజ్ ఉత్పత్తిదారుడు 500 రూపాయలు ఖర్చు చేయాలనుకున్నాడు అనుకుందాం. పటంలో
ఓన్లీ 500 మీరు చూడండి ఇక్కడ పటంలో మూలధనం ఇది మూల బిందువు అంటే 0. 500 ఖర్చు చేస్తే మొత్తం శ్రామిక యూనిట్లు ఇంతవరకు లభిస్తాయి. నేను రౌండ్ అప్ చెప్పబెడుతున్నా కూడా అంతవరకు. అలాగే 500 ఓన్లీ మూలధనం పైన ఖర్చు చేస్తే మాత్రం ఇగో మనకి ఇంతవరకు మూలధనం లభిస్తుంది. కానీ మనము 2 యూనిట్లు కంపల్సరీ వాడాల. కాబట్టి ఏం చేస్తాడు, పూర్తిగా మూలధనం పైన ఖర్చు చేయడు, పూర్తిగా శ్రామికుల పైన ఖర్చు చేయడు. కాకపోతే ఉత్పత్తిదారుడికి అందుబాటులో ఉన్న సమ్మేళనాలు ఏవి అంటే ఈ రెండింటిని కలుపుతూ గీసిన రేఖ ఏదైతే ఉందో ఇది ఈ రేఖ అన్నమాట. ఇప్పుడు నేను ఈ రేఖని కొంచెం తిక్కు చేస్తున్నా, మీరు అబ్జర్వ్ చేస్తుండండి. ఈ రేఖ ఎందుకు, తన దగ్గర ఉన్న 500 రూపాయలతోటి ఉత్పత్తిదారుడు పొందగలిగిన శ్రమ మూలధన యూనిట్ల సమ్మేళనాన్ని సూచిస్తుంది. ఇక్కడ ఈ రేఖకి కింద 2-3 సుక్కలు పెడతా చూడు, కలర్ లింక్ కలర్తో మార్చి ఇగో 2-3 డాట్లు పెడతా. ఇగో ఇక్కడ ఇక్కడ లేదా ఇక్కడ లేదా ఇక్కడ, ఇవన్నీ కూడా ఈ కలయికలన్నీ కూడా ఏం చేస్తాయి, అందుబాటులో ఉంటాయి. సో ఇంకా ఇప్పుడు నేను చూపిస్తాను. ఇగో ఈ డాటు ఈ డాటు ఈ డాటు ఈ డాటు ఈ డాటు, ఇవి పైన ఉన్న కలయికలు ఏవి అందుబాటులో ఉండవు. ఎందుకు ఉండవు? 500 రూపాయల పెట్టుబడి మాత్రమే ఉంది ఉత్పత్తిదారుడి దగ్గర. మనకి ఆ బ్లూ కలర్లో కనబడే కాంబినేషన్లు అంటే లేబర్ క్యాపిటల్ కాంబినేషన్లు మాత్రమే ఇక్కడ యూజ్ చేయగలుగుతాడు. ఈ డాట్ దగ్గర ఈ కాంబినేషన్ అవైలబుల్ ఉంటుంది, ఈ డాట్ దగ్గర ఈ కాంబినేషన్ అవైలబుల్ ఉంటుంది, ఈ డాట్ దగ్గర ఈ కాంబినేషన్ అవైలబుల్ ఉంటుంది, ఈ డాట్ దగ్గర ఇట్లా. అంటే తన సమవ్యయ రేఖ అనేది ఏం సూచిస్తుందంటే 500 రూపాయల పెట్టుబడి వినియోగదారుడు చేయగలిగినప్పుడు 500 రూపాయల పెట్టుబడితో అందుబాటులో ఉన్నటువంటి శ్రమ మూలధనంల యూనిట్లను చూపిస్తుంది. సపోజ్ ఉత్పత్తిదారుడు 1000 రూపాయలు పెట్టగలడు అనుకో, అప్పుడేమవుతుంది, సమవ్యయ రేఖ ఎడమ వైపుకు జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ వ్యయ రేఖ లోపట ఉన్న అంతా కూడా అందుబాటులో ఉంటుంది ఎవరికి, ఉత్పత్తిదారుడికి. సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ ఆ 500 ఖర్చు చేసినప్పుడు ఈ రేఖ అందుబాటులో ఉంటే, 1000 రూపాయలు ఖర్చు చేస్తే ఈ రేఖ అందుబాటులో వస్తుంది, ఇగో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. అదే 1500 ఖర్చు చేయగలిగినప్పుడు ఈ రేఖ అందుబాటులో వస్తుంది. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ సమవ్యయ రేఖలు అనేవి 3 కాదు. ఉత్పత్తిదారుడి దగ్గర ఎంత పెట్టుబడి అందుబాటులో ఉంది అనేది తెలుసుకున్నప్పుడు ఆ పెట్టుబడికి అందుబాటులో ఉన్న 2 ఉత్పాదకాల సమ్మేళనం మనకు తెలుస్తుంది. అంటే రేషియో అన్నమాట, రేషియో ఆఫ్ క్యాపిటల్ టు లేబర్, లోయర్ కాస్ట్ అవుట్లే. ఇప్పుడు మనకి లీస్ట్ కాస్ట్ కాంబినేషన్ తెలవాలి అని అంటే ఈ సమవ్యయ రేఖకి సమోత్పత్తి రేఖల అందుబాటు ఏందనేది చూడాలి. సో ఎట్లా అంటే ఈ సమవేక ద్వారా మనకి తెలియదు, సమోత్పత్తి రేఖలు కూడా మనకు తెలియాలి. సపోజ్ ఇక్కడ మనం 3 ఐడియా కోసము ఉత్పత్తిదారుడి దగ్గర పెట్టుబడి ఎంత ఉంటే ఎంత అందుబాటులో ఉంటుందని 3 రేఖలు వేసినాం. నెక్స్ట్ లెసన్లో నెక్స్ట్ ఈ స్లైడ్లో మీకు ఏం చెప్తున్నా అంటే ద అవైలబిలిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ టు పర్చేజ్ క్యాపిటల్ అండ్ లేబర్ ఫర్ అన్ ప్రొడ్యూసర్ ఈజ్ రిప్రజెంటింగ్ ది ఐసో కాస్ట్ లైన్ ఇన్ దిస్ డయాగ్రామ్. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ కే ఎల్ వరకు అంటే ఉత్పత్తిదారుడు తాను పెట్టుబడి పెట్టదలుచుకున్న పెట్టుబడితోటి అందుబాటులో ఉన్నటువంటి సమవ్యయ రేఖ ఇది ఐసో కాస్ట్ లైన్. ఈ రేఖ ప్రకారము ఈ రేఖని బేస్గా చేసుకొని
గరిష్ట ఉత్పత్తిని సాధించడం ఎలా? అంటే ఉత్పత్తిదారుడు సమతౌల్యంలో ఉండడం ఎలా అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఇలా తెలుసుకునేటప్పుడు ఇక్కడ ఏంటంటే సాధారణంగా మనం అబ్జర్వ్ చేయవలసింది, తనకున్నటువంటి ఖర్చుతోటి, తనకు చేసేటువంటి పెట్టుబడితోటి అధిక ఉత్పత్తి రావడం అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. పటము పైన కేఎల్ అనే సమవ్యయ రేఖ వద్ద 3 సమోత్పత్తి రేఖలు మనకు కనబడుతున్నాయి. 100 యూనిట్లు ఉత్పత్తి చేసే సమోత్పత్తి రేఖ, 200 యూనిట్లు ఉత్పత్తి చేసే సమోత్పత్తి రేఖ, 300 యూనిట్లు ఉత్పత్తి చేసే సమోత్పత్తి రేఖ. మనకి ఉత్పత్తిదారుడికి అందుబాటులో ఉన్న సమ్మేళనం ఏంది అంటే కేఎల్ లైన్ ఉంది కదా. సపోజ్ దీనికి లైన్కి మనం ఒక అక్షరం పెట్టుకున్నాం, ఏదన్నా ఒక పేరు పెట్టుకున్నాం. ఇక్కడ ఏ బి, ఇక్కడ ఏ అని అంటాం, ఇక్కడ ఇక్కడ ఏ అంటాం, ఇక్కడ బి. ఏబి అనేది సమవ్యయ రేఖ. ఈ ఏబి సమవ్యయ రేఖ పైన ఉన్నటువంటి శ్రమ మూలధన కలయికలు, అలాగే ఈ రేఖకి కింది భాగంలో ఉన్నటువంటి కలయికలు అందుబాటులో ఉంటాయి. ఈ రేఖకి పై భాగంలో ఉన్నవి మాత్రం అందుబాటులో ఉండవు. చూడండి, ఇక ఈ భాగం అంతా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ ఎవరికి? మనకి ఉత్పత్తిదారుడికి. నేను షేడ్ చేసిన భాగం అంతా కూడా ఈ కలయికలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. కొంచెం బయటకు వెళ్తుంది, బయటకు వెళ్ళి అందుబాటులో ఉండవు, గుర్తుపెట్టుకోరు. కేవలం ఈ షేడెడ్ ఏరియా మాత్రం, ఈ కాంబినేషన్స్ ఉత్పత్తిదారుడికి అందుబాటులో ఉంటాయి. ఈ మొత్తం పోయింది. ఓకే, ఇప్పుడు చూపించాను కదా, అది కొంచెం కొంచెం ఉండట్లేదు, మొత్తం పోతుంది. ఈ షేడ్ ఏరియాలో ఉన్న భాగం అంతా కూడా అందుబాటులో ఉంటుంది. ఇగో ఈ భాగం అంతా కూడా. సో ఇక్కడి నుంచి ఈ భాగం అంతా కూడా అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు 300 యూనిట్ల భాగం మాత్రం అందుబాటులో ఉండదు. ఎందుకు ఉండదు? ఇది మన సమవ్యయ రేఖ ఉంది కదా, సమవ్యయ రేఖ ఏదైతే ఏఎల్ అనే ఏబి అనేటువంటిది ఐసోకాస్ట్ కర్వ్ ఉందో, ఈ కర్వ్ని మళ్ళీ ఒకసారి గీసి చూపిస్తాను. నేను కొంచెం ఇది వంకర్లు పోతున్నాయి, నేను ఈ కర్సర్ తోటి గుంజే వరకు లైన్గా అర్థం చేసుకోవాలి మీరు, దాన్ని వంకరగా అర్థం చేసుకోవద్దు. నేను ఈ ఆన్లైన్లో చెప్తున్నా కాబట్టి ఇది వంకర పోతుంది. ఈ రేఖ ఉంది కదా, నేను హైలైట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు హైలైటర్ తోటి రెడ్ ఇంక్ తోటి చూపిస్తా. ఇప్పుడు చూడండి, ఇది మన ఇంక్ కలర్ కూడా రెడ్ కలర్ తీసుకున్నాం. ఇది ఉంది కదా, ఈ రేఖ అన్నమాట. ఇదేది ఏబి అనేది సమోత్పాదక రేఖ. ఈ రేఖకి పైన ఉన్నది 300 అనేటువంటిది ఇది. ఈ 300 యూనిట్ల ఉత్పత్తి రేఖ ఈ రేఖకి పైన ఉంది. పైన ఉంది కాబట్టి ఇప్పుడు ఈ భాగం మనకు అందుబాటులో లేదన్నమాట. సో కాబట్టి 300 తనకున్నటువంటి ఈ పెట్టుబడితోటి సాధించలేడు. ఎవరు? ఉత్పత్తిదారుడు. తను పెట్టేటువంటి ఏబి అనేటువంటి పెట్టుబడితోటి తనకి, మరి ఇక్కడ చూడండి, మీకు చూపిస్తా. మన 100 యూనిట్ల ఉత్పత్తి రేఖ 2 జాగలలో, ఇక్కడ ఈ బిందువు వద్ద మరి ఈ బిందువు వద్ద. సో అంటే ఇక్కడ ఈ 2 కాంబినేషన్లు ఉన్నాయి కదా, ఈ 2 కాంబినేషన్లలో కూడా తను పెట్టిన పెట్టుబడి మొత్తం అయిపోయింది. ఇక్కడ ఎవరికి? ఉత్పత్తిదారుడు. ఈ కాంబినేషన్లో ఈ సపోజ్ ఇది 3 యూనిట్ల మూలధనం, 8 యూనిట్ల శ్రమ అనుకున్నాం. పెడితే ఎంత ఉత్పత్తి వచ్చింది? ఈ కాంబినేషన్ వద్ద 100 యూనిట్ల ఉత్పత్తి వచ్చింది. ఇక్కడ చూడండి, ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 8 యూనిట్ల మూలధనం అనుకుందాం, 2 యూనిట్ల శ్రమ అనుకుందాం. ఇక్కడ కూడా 100 యూనిట్ల ఉత్పత్తి అయింది. ఎందుకంటే ఈ 2 బిందువులు కూడా 100 యూనిట్ల సముత్పాదక రేఖ సమవ్యయ రేఖని ఖండిస్తున్నాయి. ఇక్కడ మన సూత్రం ఏంటంటే, కనిష్ట వ్యయ సమ్మేళనంలో సమోత్పాదక రేఖ సమవ్యయ రేఖని ఖండించకూడదు. ఖండించకుండా ఏం చేయాలా? స్పృశించాలా, అంటే టాంజెంట్గా ఉండాలి, స్పృశించే రేఖగా ఉండాలి. ఇక్కడ అంటే స్లోప్ ఆఫ్ ఐసోకాంట్ కర్వ్
అనేది ఎంఆర్టిఎస్ మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ అనేటువంటి రెండు కూడా సమానంగా ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఐసోకాంట్ కర్వ్ మనకి 200 ఈ అనే బిందువు వద్ద, ఇప్పుడు నేను చూస్తున్నాను చూడండి, ఈ అనే బిందువు వద్ద స్పర్శ రేఖగా ఉంది. 200 యూనిట్ల సమోత్పాదక రేఖ ఇక్కడ సమవేయ రేఖకి స్పర్శ రేఖగా ఉంది. సమవేయ రేఖకు స్పర్శ రేఖగా ఉంది కాబట్టి ఇదేమవుతుంది, ఇక్కడ తనకున్నటువంటి ఈ ఈ సమవేయ రేఖ సమోత్పాదక రేఖని ఈ అనే బిందువు వద్ద స్పృశించుకొని, అంటే ఇక్కడ ఈ కాంబినేషన్లో, అంటే ఇది బహుశా ఇది మనం ఎంత నేర్చుకోవచ్చు, 4 యూనిట్ల మూలధనము 3 యూనిట్ల శ్రమ అనుకున్నాం. ఈ 3 యూనిట్ల శ్రమ తనకు అందుబాటులో ఉన్నటువంటి ఈ సమవేయ రేఖతోటి గరిష్టమైనటువంటి ఉత్పత్తిని సాధిస్తుంది. సార్ రండి, నేను కాలేజీలో ఉన్నా, రండి. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, ఇక్కడ కనిష్ట వ్యయ సమ్మేళనం ఏదవుతుంది, ఈ అనే బిందువు వద్ద కనిష్ట వ్యయ సమ్మేళనం అవుతుంది. ఈ అనే బిందువు వద్ద కనిష్ట వ్యయ సమ్మేళనం అవుతుంది. ఎందుకు అవుతుంది, పటంలో మళ్ళీ చూడండి. ఎందుకు అవుతుంది అని అంటే, ఈ రేఖ ఏదైతే సమవ్యయ రేఖ ఉందో, ఈ రేఖ ఈ అనే బిందువు వద్ద 200 యూనిట్ల సమోత్పత్తి రేఖని స్పర్శ రేఖగా ఉంది. 100 యూనిట్ల రేఖ 2 సార్లు ఖండించింది సమవ్యయ రేఖని, కానీ ఈ 2 సార్లు కూడా ఈ 100 యూనిట్ల రేఖ 2 సార్లు ఖండించింది సమవ్యయ రేఖని, కానీ ఈ 2 సార్లు కూడా మనకేమవుతుంది, అది తక్కువ ఉత్పత్తి స్థాయిని సూచిస్తుంది. ఇగో ఇక్కడ ఈ బిందువు వద్ద ఖండించింది, ఈ బిందువు వద్ద ఖండించింది. ఈ ఖండించిన ఈ బిందువుల వద్ద ఏమవుతుంది, మొత్తం ఖర్చు పెట్టేసింది ఉత్పత్తిదారుడు, కానీ ఉత్పత్తి ఎంత అయింది, 100 యూనిట్లే అయింది. కానీ అదే ఖర్చుతోటి, అంటే అదే పెట్టుబడితోటి మనకి ఈ బిందువు వద్ద, ఈ అనే బిందువు వద్ద ఏమవుతుంది, 200 యూనిట్ల సమోత్పత్తి రేఖ ఈ కాంబినేషన్లో అందుబాటులో ఉంది. కాబట్టి ఈ కాంబినేషన్ అంటే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఉత్పత్తి అయ్యే కాంబినేషన్. అందువల్ల దీన్ని ఏమంటాము, నీవు ఇక్కడ పైన ఉన్న 2 బిందువులు కూడా, అంటే ఇక్కడ సి అనే పేరు పెట్టుకున్నాం, ఇక్కడ డి అనే పేరు పెట్టుకున్నాం, ఈ 2 కలయికలు కూడా 100 యూనిట్ల ఉత్పత్తి చేసింది. కానీ ఇక్కడ ఈ అనే కలయిక 200 యూనిట్ల ఉత్పత్తి చేసింది. అంటే తక్కువ ఖర్చుతో అధిక ఉత్పత్తి అయింది కదా. సో దీన్ని ఏమంటాం మనం, లీస్ట్ కాస్ట్ కాంబినేషన్ అంటాం, అంటే కనీస వ్యయ సమ్మేళనము. దీన్నే మనం ఉత్పత్తిదారుని సమతౌల్యము అంటాం. ఉత్పత్తిదారుని సమతౌల్యం ఎందుకు అంటున్నాం, ఉత్పత్తిదారుడు తనకు ఉన్నటువంటి ఈ సమవ్యయ, అంటే తను పెట్టేటువంటి ఈ మూలధనంతో, అంటే పెట్టుబడితోటి తన అందుబాటులో ఉన్న శ్రమ మూలధన కలయికల ఆధారంగా గరిష్ట ఉత్పత్తిని సాధిస్తూ, ఈ బిందువు అంటే పటంలో చూపించిన ఈ బిందువును దాటి ఎక్కడ ఏ సమ్మేళనం వాడినా ఈ రేఖ పైన ఈ 200 యూనిట్ల ఉత్పత్తి అందుబాటులో ఉండదు. కాబట్టి ఇక్కడ గరిష్టమైన ఉత్పత్తి సాధిస్తాడు, కనిష్ట వ్యయముతోటి గరిష్ట ఉత్పత్తి సాధిస్తాడు. అందువల్ల ఈ పరిస్థితి నుంచి ఇంకా మార్పు అవసరం లేదు అని కోరుకుంటాడు. అందువల్ల దీన్ని ఉత్పత్తిదారుని సమతౌల్యం అంటాం, దాన్నే కనీస వ్యయ సమ్మేళనం అంటారు. ఓకేనా, ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? చెప్పండి. ఇది కనీస వ్యయ సమ్మేళనం అన్నప్పుడు మనకు కనిపించేటువంటి ఆ ఫిగర్ మాత్రమే చూసుకోవాలి. ఈ ఒక్కటే ఫిగర్, ఇన్ని ఫిగర్లు వేస్తే కన్ఫ్యూజ్ అవుతుంది, మీకు కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. స్టూడెంట్స్ మీరు ఎవరైనా ఇప్పుడు డౌట్లు ఉంటే అడగచ్చు. ఉన్నారా అసలు వింటున్నారా క్లాసు? సమవ్యయ రేఖ ఒకసారి చెప్పండి. సమవ్యయ రేఖ అంటే ఒక్క నిమిషం ఆగండి, చూపిస్తాం మీకు పటంలో.
ఇప్పుడు ఈ కనబడే రేఖ సమవ్యయ రేఖ అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారమ్మా? మీ ఫాదర్ ఏం చేస్తాడు? ఫారెన్ సార్. అంటే వ్యవసాయం చేస్తాడా? లేదు, ఫారెన్ వెళ్ళిండు. సరే, వ్యవసాయం చేసిండు అనుకో, ఒక బిగడు పొలంలో ఎంత పెట్టుబడి పెట్టగలుగుతాడో అనేది చూస్తే దాని ప్రకారం మూలధనం శ్రమలను ఎంత కలయిక చేస్తాడు అనేది తెలుస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం ఇది చూపించినది 3 రేఖలు కాదు, అందులో ఏదన్నా ఒక రేఖ తీసుకోవాలి. ఉత్పత్తిదారుడు 1500 పెట్టుబడి పెడితే మనకి పైన ఉన్న 1500 అని కనబడుతుంది కదా, శ్రమ మూలధనం ఆ రేఖ కనబడుతుంది. 1000 రూపాయలు పెట్టుబడి పెడితే 1000 రూపాయల రేఖ ఉంది కదా, అది కనబడుతుంది. 500 పెట్టుబడి పెడితే 500 రేఖ కనబడుతుంది. ఏంటంటే ఉత్పత్తిదారుడు ఎంత పెట్టుబడి పెట్టగలుగుతాడు అనే దాన్ని ఆధారంగా చేసుకొని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఒక్క నిమిషం, ఇంకొక రేఖ పక్కనే గీసి చూపిస్తాను, మీకు ఈజీగా ఉంటుంది. ఏంటంటే సమవ్యయ రేఖ అంటే ఉత్పత్తిదారుడు ఐసోకాస్ట్ తాను తన దగ్గర ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి పెట్టుబడి ప్రకారము ఎంత శ్రమని, ఎంత మూలధనాన్ని యూజ్ చేసుకోగలడు అనేది తెలియజేసేది. సపోజ్ ఇప్పుడు నేను ఒక రేఖ గీస్తా బ్లూ కలర్లో, అదేం చూపిస్తుంది అంటే సమవ్యయ రేఖని చూపిస్తుంది. అంటే తనకున్న పెట్టుబడితోటి మొత్తం పెట్టుబడి అంతా ఇటు క్యాపిటల్ పైన ఖర్చు పెడితే సి అని ఉందాం, ఇక్కడ వరకు 0 నుంచి ఇక్కడ వరకు పర్చేజ్ చేయగలడు. లేబర్ పైన ఖర్చు పెడితే 0 నుంచి ఇక్కడ వరకు ఖర్చు చేయగలడు. కానీ లేబర్ పైన పూర్తిగా ఖర్చు పెట్టాడు, క్యాపిటల్ పైన పూర్తిగా ఖర్చు పెట్టాడు. తనకి అందుబాటులో ఉన్న ఈ శ్రమ మూలధనముల కలయికని సూచించేదే ఐసో కాస్ట్ కర్వ్, సమవ్యయ రేఖ. ఇక్కడ ఏం చెప్తున్నాం, ఇక్కడ 500 పెట్టుబడి పెడితే ఎంత లేబర్ని, ఎంత క్యాపిటల్ని పెట్టగలడని 500 రేఖ చూపిస్తుంది. 1000 రూపాయలు పెట్టుబడి పెడితే ఎంత క్యాపిటల్ని, ఎంత శ్రమని, లేబర్ని వాడగలడు అని చూపిస్తుంది. 1500 పెట్టుబడి పెడితే ఎంత క్యాపిటల్ని, యూనిట్లని, ఎంత లేబర్ యూనిట్లని వాడగలడు అనేది ఈ 1500 కర్వ్ చూపిస్తుంది. కానీ వాస్తవంగా ఒక పెట్టుబడిదారుడు వాటిలో ఏదో ఒక దాన్ని అందుబాటులో ఉంటుంది. అంటే ఎంతో కొంత పెట్టుబడి పెట్టాలనుకుంటాడు. ఎంత కట్టాలనుకున్నాడు అనేది ఈ పటంలో మనం ఈ రేఖ ద్వారా చూపించినాం. నేను ఒక రేఖని మళ్ళీ బ్లూ లైన్లో గీస్తున్నా, చూడండి. ఇది సమవ్యయ రేఖ. ఈ సమవ్యయ రేఖకి సమోత్పత్తి రేఖ ఎక్కడైతే స్పర్శరేఖగా ఉంటుందో అక్కడ మాత్రమే కనిష్ట వ్యయ సమ్మేళనం సాధ్యమవుతుంది. అక్కడ మాత్రమే ఉత్పత్తిదారుడు తన యొక్క పరిమితమైనటువంటి వనరులతోటి గరిష్ట ఉత్పత్తిని సాధించగలుగుతాడు. సో అందువల్ల అక్కడ సమతౌల్యంలో ఉంటాడు అన్నమాట. ఇంకేమైనా డౌట్ ఉందా? సో మనకి టైం కూడా అయిపోతుంది, మళ్ళీ రేపొద్దున మన టైం ప్రకారం వచ్చేయండి. ఏమన్నా ఉంటే 1 నిమిషం ఉంది ఇంకా, ఓకేనా?